దాంట్లో నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే, ఆ త్రాసులో నిలవబడాలి అని అంటే, ఆ త్రాసులో నిలవబడిన వాడే నీతిమంతుడిగా తీర్చబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేద్దామంటే, ఎలా చేద్దాం? సుంకర గీసిన ప్రార్థన. నేను పాపి, నేను అయోగ్యుని అల్పుడిని, వెంట కుట్టిన చెత్త లాంటిది నా బ్రతుకు, కుక్క కంటే వేనంగా బ్రతుకుచున్నాను ప్రభువా, నన్ను క్షమించమని నువ్వు ప్రార్థన చేసి ఎదట వారి కొరకు నువ్వు తగ్గింపు మనసు కలిగి ఆ బిడ్డను దీవించి ఆ బిడ్డను ప్రేమించమని ప్రార్థన చేస్తే దేవుడికి కావాల్సింది ఏంటంట చెప్పండి? ఆ హృదయమేనా? ఆ మనసేనా? ఆ ప్రార్థనేనా? కాబట్టి రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంట? ఎవరి వలె చేయాలి? సుంకర జీవితంలో ఏం కలిగి ఉన్నాడు చెప్పాలి. అమ్మా అది ఉంటే ఉన్నాడా? రెండోది ప్రార్థన చేస్తాకి తగ్గింపు పశ్చాత్తాపం కలిగి నేను పాపను ఒప్పుకున్నాడు తను మాత్రమే ఏం చేశాడు? పరిశీలించుకున్నాడు. ఎంత మనిషిని నేను దూషించలేదు, అసూయపడలేదు. రాత్రి నిన్ను పరిశోధన చేసుకో, పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకో. ఇదిగో దూరంగా నిలిచి భయముతో వణుకుచు ఇదిగో ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఏం కోరాడంట? కరుణ. ఏమన్నాడు తెలుసా? నీ కనికరం నా మీద నుంచి దేవుడికి చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఏమన్నాడు? నీ కృప నాకు చాలు. మనం కోరుకునేది కూడా అదే కాదు. మనలో గర్వం ఉంది, మనలో పరిచయం వలె గర్విష్టం కలిగి ఉన్నాను. నేను వస్తున్నానుగా, వారం వారం ప్రార్థన చేస్తున్నానుగా, దైవజనుడు కనపడుతున్నానుగా, బలిపీఠం దగ్గరికి వస్తున్నానుగా, ప్రార్థనలు కూర్చుంటున్నానుగా, మొదలుపెట్టిన కానీ అయిపోయేదాకా నేను ఉంటున్నాను అనట్లేదా? మరి పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చూస్తే ఏంటన్నా వెళ్ళిపోతుందంటే ఈ జీవితానికి పెట్టలేదు, ఈ జీవితానికి మార్పు లేదు, ఈ జీవితానికి ఆశీర్వాదం లేదు. ఏమన్నాడు? ప్రభు మాట్లాడుతున్నాడు. అలా ఉన్నామేమో సరి చేసుకో. పరిచయం లేకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. సుంకర వలె ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటంటే ఇతను తగ్గింపు ప్రార్థన చేశాడు, అతను హెచ్చింపు ప్రార్థన చేశాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవడైతే తనను తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడుతున్నాడు, ఎవడైతే తనను తను హెచ్చించుకున్నాడో వాడికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. అది దేవుడు వాక్యం సెలవిస్తుంది. తగ్గింపు మనసు హెచ్చించబడుతున్నారు. ఈ రాత్రి గల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనం పరిచయం వలె ప్రార్థన చేస్తాక రాలా వచ్చామా? నీ పదవంతు ఎవరు కావాలి? నీ ఉపవాసం ఎవరు కావాలి? నీ మొర ఎవరు కావాలి? నువ్వు నిలవబడి గర్వంతో మోకాళ్ళు ఏమోకుండా నేను వస్తున్నానుగా ప్రభు, నేను చేస్తున్నానుగా ప్రభు అంటే, అయ్యా పరిచయుడా నువ్వు చేసే ప్రార్థన నాకు నచ్చింది అన్నాడు ప్రభు. పక్కన పెట్టి ఆయన కావాల్సింది ఏంటి చెప్పండి? డబ్బా, గర్వమా, అతిశయమా, నిలవబడే ప్రార్థన, నువ్వు చేసే ఉపవాసం రెండు ప్రార్థనలా వద్దు. అసలు నీ ప్రార్థన నాకు పరలోక రాజ్యంలో చేర్చక అవకాశం లేదు. అతను నలిగి విరిగిన హృదయము నాకు ఇష్టమైన బలియాగము. గట్టిగా చెప్పట్లు హృదయాన్ని అర్పించాడు. రాత్రి గల సమయంలో అర్పించండి. ఇప్పుడు ఎవరి వలె ప్రార్థన చేద్దాం? ఇద్దరు వ్యక్తులను చూపించాడు ప్రభు. ఎవరో తనను తాను నీతిమంతుడిగా అనుకొని తనే తాను నమ్ముకొని ప్రభు చెప్తున్నాడు, నేనే గొప్ప, నేనే నీతిమంతుడిని అని అతను చెప్పుకుంటూ గర్వించి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదు. కానీ తగ్గింపు మనసు కలిగిన ప్రార్థన అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు త్రాసులో ఉన్నాడు. దేవుడు త్రాసులో అంటే అర్థం తెలిసింది అట్లా ఒక రాజ్యంలో స్థానం. గట్టిగా చెప్పలేదు. రాత్రి సమయంలో ఉపవాసంతో నువ్వు వచ్చావు. నువ్వు చేయవలసిన ప్రార్థన మొదట మోకరిల్లి చేతులు పైకెత్తి నీ వైపు చూస్తా
ఉండటానికి నాకు ధైర్యం చాలలేదని గుండు కొట్టుకునుచు కన్నీళ్ళు విడుచుచు పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి మొదట నీ పాపాన్ని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో మనోపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు నేను ఏమన్నాడు? నీ ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించి నీ పైకి వచ్చిన శాపాన్ని పాపాన్ని తీసివేసి ఇదిగో నీతి మంతుడిగా నువ్వు తీర్చబడిన ప్రాసలో ఉంటా. గట్టిగా చెప్పబడబట్టు రాత్రి గల సమయంలో అలా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి సకలాశీర్వాదాలతో దర్శించి మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకి చెల్లును గాక.